వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 షాదీ ముబారక్ చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎగ్గొట్టినటువంటి చెక్కులు డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చెక్కుల్ని వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సొమ్మునంతా భరించి పేదవారికి అందజేసిన సందర్భం. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ముగ్గేసేటువంటి కార్యక్రమం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం బీద ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ స్కీము, ఇవాళ రైతు బంధు, ప్రతిరోజు రైతు ఖాతాలో పడుతున్నటువంటి రుణము, ఇవాళకి దాదాపు 6-7 వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల ఖాతాలకు పడ్డ సందర్భం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఎంత ఇబ్బందులు ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇస్తున్న సందర్భం. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావలసిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తూ ఉందో దీంట్లో సస్యమరం ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్ళుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 టీఎంసీలోనే ఉంది. ఈరోజు కూడా వస్తున్న నీరు ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు. దానికి పోను నాసీ రకం కట్టడం, బడా కాంట్రాక్ట్ జేబు నింపడం వల్ల ప్రాజెక్టులు బీటలు వాడుతూ ఉన్నాయి. వీటన్నిటి కప్పించుకోవడానికి వారు నానా ప్రయాసపడతా ఉన్నారు. రెండో అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దేశ చరిత్రలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ మాలాంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు, బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిట్ అధికారులను కోరుతా ఉన్నాను, 650 ఫోన్లు ఏదైతే ట్యాప్ చేసినారో బహిర్గతం చేయండి. ప్రైవేట్ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ చేసినారో వారంతా బాహటంగా వచ్చి విచారణకు హాజరు కావాలి. దేశ చరిత్ర ఇంత పెద్ద నేరం చేసినటువంటి కేసీఆర్, మళ్ళీ చెప్తూ ఉన్న కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పడపడి ఉండకపోవచ్చు. ఒక రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి అందలం ఎక్కించి పెట్టకూడని చోట పెట్టి, ఐజీ స్థాయి అధికారి ఉండాల్సిన చోట ఒక రిటైర్డ్ అధికారిని పెట్టి వారి అవసరాలని ప్రభాకర్ రావు ద్వారా ఆనాడున్నట్టు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, లీగల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం ద్వారా వారి యొక్క అవసరాలను తీసుకున్నటువంటి దుర్గతి ఈ రాష్ట్ర చరిత్రలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కడూ ఫోన్ ట్యాపింగ్లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోవాల్సిందే. ఇది దేశ చరిత్రకు పెద్ద నేరం. ఈ నేరం నుంచి ఎవ్వరు కూడా ఉపేక్షించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం, సిట్టు విషయంలో ఎక్కడ కూడా అమరికలు లేకుండా న్యాయ విచారణ జరగాల. ఈ తప్పిదం చేసిన అందరూ కూడా జైల్లోకి పోవాలి.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.